ఆయన్ని ఉదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మాజీ సర్పంచ్ ఉదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఉప సర్పంచ్ ఇన్నవాళ్ళ మురళి 7వ వార్డు మెంబరు. అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందాం. మాజీ వార్డు మెంబరు బల్లి బాబు కాంతమ్మ, రమణమ్మ మాజీ వార్డు మెంబర్, ఇన్నమాల నజీర్ మాజీ వార్డు మెంబర్, ఒంటేరు విజయమ్మ మాజీ వార్డు మెంబర్, పట్లపాటి చెంగయ్య మాజీ వార్డు మెంబర్, కోనేటి కాంతారావు మాజీ వార్డు మెంబర్, మాజీ చెరువు ఐకట్ పుట్టేలు శివశంకర్. సంతోషం సంతోషం. మీ క్లాస్ పొట్టేలు శివశంకర్, ఉడతా శ్రీనివాసులు. కాబట్టి నేను అందుబాటులో ఉంటా, మీ నాయకులకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు మా సురేంద్ర ఏ సమస్యలు చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటారా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి నాయకులకు కార్యకర్తలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. దాంట్లో వెనక్కి తిరిగి పోయే పరిస్థితి లేదు. ఎందువల్లంటే మేము అబద్ధాలు చెప్పడం మాకు చాలా వరకు చేత కాదమ్మా. ఏదైనా చెప్తే చేస్తాం, కాదంటే అవదమ్మా అని చెప్తాం. అంతేగాని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని పారిపోవడం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లారా. కాబట్టి నమ్మండి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామం నుంచి ఇంతమంది ఈరోజు టైం దాదాపు 9:35 అవుతుందమ్మా. అయినా మీరు అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది తల్లారా. ఇంతసేపు ఎవరు కూర్చోరు, మీటింగుల్లో వెళ్ళిపోతారు. ఊరికే వచ్చామో చూసామో వెళ్ళిపోతారు. కానీ మీ గ్రామస్తులంతా అంటే ఒక సంకల్పంతో రాబోయే రోజుల్లో మా గ్రామానికి పనులు కావాలి, మా గ్రామంలో సమస్యలు తీరవాలని చెప్పి మీరందరూ పట్టుదల పట్టి కుర్చీలో కూర్చోవాలి తల్లారా. కాబట్టి మీ పట్టుదలని ఎప్పుడు కూడా ఒమ్ము చేయని తల్లి. మీరు ఏం అనుకుంటున్నారో ఈ అర్జీలో మా సురేంద్ర ఏ పేర్లు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అలాగే ఈ 4 సంవత్సరం ఇక్కడ ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి మా అనిల్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజేంద్ర కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ కలిసికట్టుగా మా నాగరాజు కూడా మనస్ఫూర్తిగా బీసీసీఎల్ మా నాగరాజు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనందరం కూడా ఒకే కుటుంబం, ఏం అటు ఇటు వేరేది ఉండకూడదు. మనకి సురేంద్ర అదనంగా బలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు జాయిన్ అయ్యాడు. కాబట్టి సురేంద్ర మీరందరూ కలిసి పనిచేసి రేపు ఎలక్షన్లో ఈ బూత్లో మంచి మెజార్టీ చూపిస్తే ఖచ్చితంగా మీరు ఎంత మెజార్టీ ఇస్తారో అన్ని అభివృద్ధి కార్యక్రమం మీకు చేస్తాను తెల్లారు. నేను మెజార్టీకి పోతే చేసేదానికి నాకు కూడా మనసు ఒప్పదు కదమ్మా, ఆలోచించండి. కాబట్టి మీరు ఎంత మెజార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారో అన్ని పనులు చేస్తాం మీ అందరికీ. కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మంచి మనిషి మా సురేంద్ర, చాలా మంచి పిల్లోడు. ఈ అబ్బాయి జాయిన్ అవుతుంటే మాకు సంతోషం ఉంది. నిజమైనటువంటి మనిషి మా సురేంద్ర అని చెప్పి తెలియజేస్తూ సురేంద్రకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటుంది. అలాగే గతంలో నాగరాజు కానీ మా అనిల్ కానీ అలాగే రాజేంద్ర కానీ వీళ్ళందరూ కూడా నీకు తోడుగా ఉంటారని చెప్పి సురేంద్రకి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని తెల్లారా. నమస్కారం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై పవన్ కళ్యాణ్. మన సురేంద్ర నా దృష్టికి తీసుకొచ్చారు ఈ గ్రామంలో. ఎందుకంటే పెన్నకి చెరువు దగ్గర పాత కల్వర్టు ఒకటి ఉంది, 250 ఎకరాలు అక్కడ మేము సాగు చేస్తున్నాం. ఆ కల్వర్టుని మళ్ళీ డెమాలిష్ చేసి కొత్త కల్వర్టు కట్టిస్తే మేము 250 ఎకరాలు పండుతుందని చెప్పారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడం ఖాయం అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం. ఖచ్చితంగా పనిచేస్తానని గ్రామస్తులందరూ కూడా నేను తెలియజేస్తుంటారు. అట్లాగే మా వాళ్ళు ఇక్కడ ధాన్యం పండిస్తే అవి ఆర్చుకుని కిందేసి ఎండబెట్టేదానికి కూడా మాకు ఎక్కడ కూడా స్థలం లేదు. శ్మశానం దగ్గర 2 ఎకరాల స్థలం ఉంది. అక్కడ మాకు సిమెంట్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఒకటి కట్టిస్తే దానిపైన మేమందరం రైతులందరూ కూడా ఆరేసుకుంటామని చెప్పాడు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ అది కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. ఎందుకంటే సురేంద్ర
చాలా పనులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఒకటొకటి చేయాలి, అన్నీ కూడా ఒకసారి చేయలేం, ఎందుకంటే అబద్ధాలు చెప్పలేం. ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పి రేపు చెగిపోతే మళ్ళీ రేపు వచ్చి అడుగుతారు మీరు, ఏమయ్యా పెద్ద మనిషి ఆ రోజు మీకోసం అంతంత గంటలు మేము వెయిట్ చేసాము, నువ్వు వచ్చి అన్నీ ఇస్తా అన్నావు, నువ్వు మాకేం ఇలేదని చెప్పి మీరు అడుగుతారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి దాదాపు ఒక 10 సమస్యలు నేను పెట్టాడమ్మా. ఈ 10 సమస్యలని ప్రయారిటీ బేస్ కింద చేస్తానని చెప్పి మా సురేంద్రకి మీకు మాటిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు సురేంద్ర గారు అట్లాగే చాలామంది మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే గ్రామం నుంచి మహిళలు, అలాగే గ్రామస్తులు కూడా చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మీకు తెలిసిన సిలికా తల్లి మొత్తం దోపిడీ, రోడ్లన్నీ అల్ల కలవలు, ఈ పక్క పోలే రోడ్లు, మీరు ఏమన్నంటే ఈ రోడ్డే బాగుంది, మీకు ఈ రోడ్డు పోయే పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు మొత్తం దోచుకుని తిన్నారు మా సిలికా వ్యాపారస్తులు అందరూ కూడా కదమ్మా, ఒక్కరే. అది మొత్తం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ చేరుతున్న పరిస్థితి అమ్మా. ఈరోజు గతంలో ఇది దోపిడీ లేదమ్మా, ఉంటే ఒక 75 మంది వాళ్ళు మైన్ ఓనర్స్ ఉన్నారు, అట్లాగే ఇంకెవరన్నా కింద వాళ్ళు బాగుతున్నారమ్మా. ఈరోజు ఒక్కడే బాగుతున్నాం దాని మీద. అట్లాగే తల్లి క్వార్జీ, మన గూడూరులో లభించేటువంటి క్వార్జీ అమ్మా ఈరోజు ఒక్కడే చేస్తున్నాడమ్మా. కోట్లు గ్రావెల్, మన ఊర్లో గ్రావెల్ ఉందంటే ఒకవేళ మీ పొలాల్లో ఉన్నా కానీ ఆ తోలుకు వెళ్ళిపోతారు వాళ్ళు, మీరు అడ్డం పడితే మీ పైన కేసులు పెడతారు. ఈరోజు రౌడీయిజం, గోండాయిజం మొత్తం ఎక్కిపోయిన తెల్లారు. ఈరోజు కూడా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన SC ST కేసులు, లేకపోతే పోలీసు బెదిరింపులు, ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి అమ్మా. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అమ్మా. మళ్ళీ మీకు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం మనకి రావాల్సిన అవసరం ఉందమ్మా. అట్లాగే తల్లి ఈరోజు మోడీ గారు కూడా మనతో కలిశారమ్మా. ముగ్గురం కలిసి ఈరోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు ఎలక్షన్కి వెళ్తున్నారమ్మా. ఈరోజు సర్వే చూశారమ్మా, 25 పార్లమెంటు స్థానాల్లో 20 అసెంబ్లీ, 20 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ కలిసి గెలుచుకుంటాయని చెప్పి సర్వే స్పష్టంగా ఇచ్చారమ్మా. అంటే 144 స్థానాలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి వస్తాయని చెప్పి తెలియజేస్తాం తెల్లారా. కాబట్టి ఒక మంచి సంకల్పంతో ఈరోజు గ్రామస్తులంతా ఈరోజు నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తెల్లారా. మీ అందరూ సహకరించండి, మీ అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ అందరి దయ వల్ల సైకిల్ గుర్తు కొట్టేస్తే మీ అందరి దయ వల్ల నేను మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాను తెల్లారా. ఒకసారి ఓడిచ్చారమ్మా, ఈసారి గెలిపించమని చెప్పి చేతులైతే అందరూ కూడా మొక్కుతున్నాను తెల్లారా. ఎందుకంటే పనిచేస్తానమ్మా, నేను పనిచేయను కాదు తల్లి, పనిచేసేవాడినమ్మా. కాబట్టి నాది వేరే ఊరు కదమ్మా. మన గెలిపించిన ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు తెలియదు, నాకు తెలియదు ఏమ్మా. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆయన ఒక ఆయన దించారు, ఆయన దేవుడు కూడా తెలియదు ఎవరికి కూడా. నాదైతే తల్లి గూడూరేనమ్మా. నేను లోకల్ గూడూరులో పుట్టాను, గూడూరులో పెరిగాను, గూడూరులో మున్సిపల్ చైర్మన్ అయినాను, గూడూరులోని ఎమ్మెల్యే అయినాను, ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను తెల్లారా. కాబట్టి మీకు ఉండు రోడ్డు కావాలా, పరాయి రోడ్డు కావాలమ్మా చెప్పండి అమ్మా. ఒక సచివాలయాలు కుదరపెట్టి డబ్బులు తెచ్చుకోండి అమ్మా, సచివాలయాలు కుదరపెట్టుకొని. అలాగే మద్యం బాండ్ని కుదరపెట్టి డబ్బులు తెచ్చాడమ్మా. ఈరోజు ప్రతి వ్యక్తి పైన 8 లక్షల రూపాయలు అప్పు ఉందమ్మా. మీ అందరిపైన 8 లక్షలు అప్పు ఉంది. మనందరూ కుదరపెట్టి అప్పు తెచ్చుకోండి. ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అప్పులు ఉందమ్మా, టోటల్ మొత్తం మీదమ్మా. రేపు ఎవరు గెలిచినా ఈ రాష్ట్రాన్ని సరిదిద్దాలంటే చాలా కష్టం అవుద్దమ్మా. ఈ అప్పులను తీర్చాలంటే సామాన్యుడు పరిస్థితి కాదమ్మా. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియర్ కాబట్టి, ఆల్రెడీ ఆయనకు ఒక విజన్ నాయకుడు కాబట్టి, అటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి అయితే ఈ అప్పులన్నీ తీర్చి మళ్ళీ సంక్షేమ కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తుంది తెల్లారా. ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏమని, తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇప్పుడు నేటివి రావని. ఏమి లేదు తల్లి, ఇప్పుడు అన్నీ ఉన్నట్టు అన్నీ వస్తాయి. దాంట్లో రెండో మాట అందుకే అదనంగా కూడా మీకు సంక్షేమ కార్యక్రమం వస్తాయమ్మా. ఉదాహరణకమ్మా సూపర్ 6 అని బాబు గారు ఒక మంచి దాన్ని ప్రకటించారమ్మా. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే, ఎంతమంది బెడ్లుంటే, మా ఆడబిడ్డలు కాదు, ఎంతమంది బెడ్లుంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి కూడా సంవత్సరానికి 15,000 అమ్మా. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అమ్మా. దీనిలో నిబంధనలు లేవమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇస్తానని చెప్పి స్కూటర్ ఉంటే కట్టు, కారు ఉంటే కట్టు, పొలం ఉంటే కట్టు. కానీ బాబు గారు ఇచ్చే దాంట్లో నిబంధనలు ఏం లేదమ్మా. ఎవరికన్నా సరే ఈ యొక్క అమ్మఒడి సంబంధించిన కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం అమ్మా. అంటే అర్థమవుతుంది, మేము గెలిస్తే చంద్రబాబు నాయుడు గెలిస్తే అమ్మఒడి తీయేస్తున్నారు. అమ్మఒడి తీయమ్మా.
ఒకరికి ఇచ్చేది నలుగురికి ఇస్తాం. ఒకరికి 15,000 ఇస్తున్నాం, 13,000 ఇస్తున్నాం. ఆయన మేము ఒకరికి 15,000 ఇస్తాం, ఇద్దరికి 30,000 ఇస్తాం, నలుగురికి 60,000 ఇస్తాం. కాబట్టి దానికన్నా ఎక్కువే కదా మేము ఇచ్చేదే. ఏమో చెప్పండి, మీరే చెప్పండి. తర్వాత తల్లి ఈరోజు చెప్తా. అట్లాగమ్మా ఈరోజు గ్యాస్ సిలిండర్లమ్మా మీకు అందరికీ గ్యాస్ ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. పొదుపు లక్ష్మి అందరికి కూడా ఆ రోజు దీపం పథకం కింద. ఈరోజు గ్యాస్ ఎంత ఉందమ్మా ధర? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉందమ్మా ధర? రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన ధర తల్లి మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. మీ ఇంటికి వస్తాయి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి. ఏమో బాగా గుర్తుపెట్టుకుని ఆడవాళ్ళందరూ కూడా. ఇది మంచి పథకమే కదమ్మా, ఎంత తప్పుడు పథకమా? అట్లాగే తెల్లారా మీ ఇళ్లలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఏ మహిళలు ఉన్నా వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలమ్మా. అర్థమైందమ్మా? 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల మహిళలు ఉంటే మీకు నెలకి 1,500 రూపాయలు. 60 సంవత్సరాలకి మామూలు పెన్షన్ వస్తుంది. అంటే తల్లికి 50 సంవత్సరాలు ఉన్నా, బిడ్డకి 19 సంవత్సరాలు ఉన్నా, ఇద్దరికి 1,500 3,000 వస్తుందమ్మా. అది కూడా బాగా గుర్తుపెట్టుకుని తెల్లారా. అట్లాగే తెల్లారా ఈ జిల్లాలో మీరు ఎక్కడ తిరిగినా బస్సు ఫ్రీ అమ్మా. మీరు టికెటే పెట్టబోలే బస్సుకి. ఏం తెల్లారా? మంచిదేనా అదే? చెప్పండి. ఎన్ని రేపు చంద్రబాబు గెలిచి చేస్తాడమ్మా. అట్లాగే తెల్లారా మీ ఇళ్లలో చదువుకున్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే, డిగ్రీ చేసి పాలిటెక్నిక్ చేసి ఎవరైనా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే అమ్మా నెలకి వాళ్ళకి 3,000 రూపాయలు చొప్పున యువకుల నిధి కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తుంది తెల్లారా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా మొన్న బీసీ డిక్లరేషన్ చేశారమ్మా. బీసీలు ఎవరన్నా సరే 50 సంవత్సరాలు నిండింటే అమ్మా వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ అమ్మా. బీసీలకి ఎవరన్నా సరే 50 సంవత్సరాలు నిండితే వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడమ్మా నెల నెల. మొన్నే చేశాడమ్మా డిక్లరేషన్. అట్లాగే తల్లి బీసీలకి ఈరోజు పెన్షన్ అయ్యా. ఈరోజు బీసీలకి అమ్మా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్టుందో అంటే కులం పేరుతో తిరిగితే ఏ విధంగా కేసు, బీసీలను కూడా కులం పేరుతో మాట్లాడితే అదే కేసు వర్తిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారమ్మా. అంటే ఎవరైనా సరే పేరు పెట్టి కానీ కులం పేరుతో కానీ మాట్లాడితే సేమ్ ఎస్సీ ఎస్టీ కేసు లాగానే బీసీలకు కూడా వర్తిస్తుందని సపరేట్గా ఒక చట్టం తెచ్చి మీకు పెడతారని చెప్పి తెలియజేస్తాం తల్లిదారా. అట్లాగమ్మా బీసీ భవనాలన్నీ కూడా ఈరోజు కొత్తగా కట్టించేటువంటి కార్యక్రమం తల్లిదారా. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అమ్మా. ఈ పార్టీ బీసీలదమ్మా. ఈ పార్టీకి బీసీలే వెన్నెముకమ్మా. నందమూరి తారక రామారావు గారు పెట్టింది బీసీల కోసం ఈ పార్టీ పెట్టారమ్మా. తర్వాత ఎస్సీ ఎస్టీల కోసం పెట్టారమ్మా ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ మందమ్మ. కాబట్టి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత షర్మిలమ్మని ఎలక్షన్ ఉపయోగించుకున్నాడు సొంత చెల్లెల్ని. తరవేశాడు లేదమ్మా, బయట తరవేశాడు. వేరే పార్టీ పెట్టేసుకుంది. అమ్మని తరిమేశాడు. తర్వాత చిన్నాయని చంపేశాడు. ఈరోజు చిన్నాయన కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది. అయ్యా నీ కాను ఓటేస్తే రక్తాలకి ఓటేసినట్టయ్యా, నువ్వు సొంత చిన్నాయని చంపేశావు, ఇలాంటి వాడికి ఓటేకూడదని సొంత బంధువులే చెప్పేటువంటి కార్యక్రమం తెలదారా. ఈ ఊర్లో రోడ్డు వేసాయంటే నేను వేయించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు సురేంద్ర ఇక్కడ సర్పంచ్గా ఉన్నాడు. అదే తల్లి మీ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ శిలాపూర్వకం కూడా స్కూల్ దగ్గర వేసామని నేను తెలియజేస్తాను. గుర్తుకూడదు నాకు. అయితే నేను పనులు చేశాను మీ అందరికీ. కానీ ఎందుకో మీరందరూ నా పైన కోపంతో ఆ రోజు ఓడిచ్చారు నన్ను. ఎందుకు ఓడిచ్చారు అర్థం కాల. ఎందుకంటే నేను పనిచేశా, నేను ఊరికి పనిచేశా. సరే ఒక్క అవకాశం గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఉన్న మీ దగ్గరికి వచ్చాడా, మీ ఊరికి వచ్చాడా, ఒక తట్టని మట్టి ఏమైనా వేసారా? ఆలోచించండమ్మా, మీరే ఆలోచించండి. ఎప్పుడు కూడా మీకు చెప్పేదంటే అంతో కొంత పని చేసిన నేనే ఈ ఊరికి, ఎవరూ చేయలే. కానీ ఎందుకో మీరు ఆ రోజు ఓడిచ్చారు. అయితే మీ తప్పు కాదు, రాష్ట్రం మొత్తం మీద ఒకసారి అవకాశం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. వేసిన తర్వాత తెలిసింది ఆయన ఏందో, ఆయన వ్యవహారం ఏందో, ఆయన పరిస్థితి తెలిసి ఇప్పుడు అందరూ కూడా ఎందుకు వేసామయ్యా తప్పు అయిపోయిందని చెప్తున్నాయి ఆడికి వెళ్ళినా. కానీ అలాగే తెల్లారా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రిని చేశాం. చేసిన తర్వాత ఏం చేశాడు? ఏమా అమ్మ ఒకటి ఇస్తా అన్నాడా? అందరికీ ఎంతమంది బిడ్డలుంటే అంటే 15,000 ఇస్తా అన్నాడా? గెలిచిన తర్వాత ఏమన్నాడు? తూచిని అట్టం లేదు, ఇంటికి ఒక్కడికి అమ్మ ఒకటి ఇస్తా అన్నాడు. నిజమాపదమా? తర్వాత ఎంత అన్నాడు? 15,000 అన్నాడు. ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 13,000.
మాట తప్పాడా? అట్లాగే మద్యం మొత్తం ఎత్తేస్తాడు, మందు లేకుండా చేస్తాడు. ఏమో చేశాడా? అది అంత తాగే పరిస్థితి రోజు. అట్లాగే తల్లి ఆ రోజు క్వార్టర్ బాటిల్ 70 రూపాయలు ఉంటే ఈ రోజు క్వార్టర్ బాటిల్ 200, 300. ఈరోజు బ్రాండ్ మందు లేదు. ఎవరైనా సరే బ్రాండ్ షాప్కి పోయి చేయి పెట్టి 200 మంది ఉందా లేకపోతే 300 మంది ఉందా అడుగా. అంతే కదమ్మా, 150 కూడా ఉంది ఏమంటే. అట్లాగే ఆ మందంతా స్పిరిట్ అమ్మా, అంతా కల్తీ మందు. అది తాగితే మనోళ్ళు 100 రోజులు బతకాల్సిన వాళ్ళు 10 రోజులు చచ్చిపోతారమ్మా. అది తాగితే హార్ట్ స్ట్రోకులు, అది తాగితే నరాల వీక్నెస్, అది తాగితే పెరాలసిస్, స్ట్రోకులు. జీవితం మనోళ్ళందరూ కూడా సర్వనాశనం చేసే విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మనం నమ్మి ఓట్లేసాం. ఆయన మన డబ్బులు తీసుకుంటా మన కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యాలని సర్వనాశనం పెట్టిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఆరోగ్యాలు అనవసరంగా పాడైపోయినాయి తల్లి. 30,000 మంది చనిపోయారమ్మా ఈ మందు తాగి. మీరు కావాలంటే పేపర్లు చూసుకోండి. గతంలో ఈ పరిస్థితి లేదమ్మా. అప్పుడు మందులో కొద్ది క్వాలిటీ ఉండింది, తాగితే కూడా అంత పెద్ద కైపెక్కేది కాదు. ఇప్పుడు తాగితే గప్పని కైపెక్కేసి ఏం చేస్తారో అర్థం కాదు వాళ్ళ పరిస్థితి. ఆ విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు అని చెప్పి నేను మీద తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా నమ్మి ఓటేశారు ఆయనకి, ఏదో భలే చేస్తాడని. తర్వాత ఇక్కడ మీరు ఎమ్మెల్యేని గెలిపించారు. ఆయన ఏం చెప్పాడు ఏందో కానీ గెలిచిన తర్వాత మిమ్మల్ని మీకు కనిపించే పరిస్థితి లేదు. ఎవరికైనా వచ్చి ఒక పని చేశాడమ్మా. అట్లాగే ఇక్కడ చాలా మంది ఎస్సీ బీసీలు ఉన్నారమ్మా. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తల్లారా ఇక్కడ చాలా లోన్లు ఇప్పించా. ఏమా వడ్డీ లేని రుణాలు దాదాపు 58 గ్రూపులకు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు. నేను కాదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అట్లాగే తల్లి శ్రీనిధి రుణాలు 82 గ్రూపులకు ఇప్పించా ఈ గ్రామంలో. అట్లాగే తల్లారా బ్యాంక్ రుణాలు 75 గ్రూపులకు ఇప్పించాము ఆ రోజు. ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికి కూడా తల్లి రైతు రథం కూడా ఇక్కడ ఒకటి ఇచ్చా నేను. ఆ పేరైతే లేదు కానీ సీఎం సహాయం ఇది ఇచ్చా ఈ గ్రామంలో. అదే తెలియదు మీకు అంటే ఎవరికి ఇచ్చారో అది ఆ రోజు నాయకులు ఎవరు తీసుకున్నారో నాకు అది అర్థం కాని పరిస్థితి. ఏదైనప్పటికీ ఇన్ని పనులు చేసి ఈరోజు దాదాపు 9,37,00,000 రూపాయలు ఈరోజు అభివృద్ధి సంక్షేమం మీ యొక్క పంచాయతీలో నేను చేసాను తెల్లారు ఆ రోజు. కానీ ఈరోజు అభివృద్ధి లేదు. ఆ రోజు లైట్లు వేసింది మనం వేసాం, లోకేష్ బాబు వేసిన లైట్లు ఇవి ఆరిపోతే ఇప్పుడు వెలిగించే దిక్కుమొక్కు లేదు, రిపేర్ చేసే దిక్కుమొక్కు లేదు. ఏమ్మా రిపేర్ చేస్తున్నారా చెప్పండి, మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు ఎన్నికల ముందుకి వెళ్తున్నారు తల్లి. అలాగే రామారెడ్డి కాలువ, పెద్ద కాలువ, నీరు చెట్టు కింద ఇక్కడ మన పని జరిగింది ఈ ఊర్లో. అట్లాగే తల్లి 10 లక్షలతో శ్మశాన వాడికి అభివృద్ధి చేసాం ఈ ఊర్లో. అట్లాగే తల్లి సీసీ రోడ్లు చేసాం ఈ యొక్క ఊర్లో. 50 మందికి కొత్త పెన్షన్లు ఇప్పించా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అలాగే 25 మందికి ₹1,00,000 చొప్పున బ్యాంకు లోన్, ఎస్సీ ఎస్టీ బ్యాంకు లోన్ ఇప్పించా. అలాగే ఎన్నో అంటే ఇక్కడ ప్లాంట్ ఒకటి పెట్టి ఆ ప్లాంట్ ఆడుందో కూడా నాకు తెలియదు ఇప్పుడు కూడా. ఇప్పుడు అది సురేంద్ర రెడ్డిగా ప్లాంట్ ఆడుందంటే అయినా వేసింది వస్తానన్నా ప్లాంట్ అంటే నేను చేసే ఆ పనులు కానీ మాయమైపోయిన పరిస్థితి మీ గ్రామంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే కాబట్టి మీరందరూ ఒకటి ఆలోచించాలమ్మా. ఎప్పుడు కూడా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అది ఎవరన్నా కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, లేదా సురేంద్ర కావచ్చు, వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, మీరు మాట్లాడితే పలికే వ్యక్తి, మీ గ్రామానికి అభివృద్ధి చేసిన వ్యక్తిని మీరు ఎప్పుడు ఎన్నుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నాకే ఓటు ఇవ్వని అట్లే మిమ్మల్ని మీకు ఎవరు కనిపిస్తారో, మీతో ఎవరు ఆప్యాయంగా మాట్లాడతారో, మీరు కనిపిస్తే పేరు పెట్టి ఎవరు పిలుస్తారో, మీకు ఏదైనా చిన్న పనులు ఉంటే పని చేస్తారో అట్టోళ్ళకి మీరు ఓటేస్తే బాగుంటుంది. ఇప్పుడు మంచి నాయకుని ఎన్నుకునే పరిస్థితి. అట్లాకుండా ఎవరో చెప్పాడు పైన మేము అనుకునేసాము ఇప్పుడు చూసాను మాకు కనిపించలేదు అని బాధపడడం కన్నా అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం.